వ్యక్తి నిన్నే కోర్టులో చూశారు. అవినాష్ రెడ్డి పైన ఏం చెప్పారో చూశారా కోర్టులో? హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పైన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తూ అత్యున్నతమైన న్యాయస్థానం ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షకు అర్హుడే తప్ప దీంట్లో ఏమాత్రం లాజీ లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇటీవల జరిగిన పరిణామాలన్నీ మీరు చూశారు. ఎన్నికల ముందు ఒక్కసారి నేను ఎంత క్షోభ అనుభవించానో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చేయని నేరానికి బురద చల్లారు నా మీద ఆ రోజు, అవునా కాదా? బాబాయిని చంపింది వీళ్ళే, గుండెపోటుగా చిత్రీకరించింది వీళ్ళే, నెత్తురు వాంతులు వచ్చాయి చనిపోయాడని చెప్పింది వీళ్ళే, నారాసుర రక్త చరిత్రని వీళ్ళ పేపర్లో నా పేరు పెట్టి వేసింది వీళ్ళే. ఆ రోజు దీంతో సానుభూతి ఓట్లు సంపాదించాడా లేదా? నాటకాలు ఆడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బాధ, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను రౌడీజం చేయలేదు, నేర రాజకీయాలు చేయలేదు, నేరస్తులను అణిచివేశాను తప్ప దుర్మార్గుల పైన రాజీ లేని పోరాటం చేశాను తప్ప ప్రజలకు శాంతినివ్వడానికి నేను ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా. నా పైన తీవ్రవాదులు బాంబులు వేల్చినా లెక్క పెట్టుకోకుండా మీ ప్రాణాలు కాపాడడానికి పోరాడిన వ్యక్తిని నేను. అలాంటి నా మీద బాబాయిని చంపి ఆ నెపం నా మీదేసి నువ్వు సానుభూతి సంపాదించుకుని ఏం చెప్పాలి దీనికి? ఏమమ్మా మీరే చెప్పండి. మీకు జరిగితే ఈ అవమానం మీరు భరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక డ్రామా ఆడాడు, కోడి కత్తి డ్రామా. మొన్నే కోర్టులో కూడా చెప్పారు, ఎన్ఐఏ చెప్పారు, ఆ కోడి కత్తిలో ఉండే శ్రీనివాస్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, తెలుగుదేశానికి సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా, కోడి కత్తి డ్రామా ఆడిన కమల్ హాసన్ ఏ సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా. మీకు బాధ అనిపించదమ్మా? చేయని నేరానికి నింద మోయడం ఎంత బాధ చేస్తుందో మీరు ఒకసారి చెప్పండి. ఇంకో పక్క సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర లేనటువంటి డైమండ్ గురించి మాట్లాడి ఆ డైమండ్ మా ఇంట్లో ఉంది, ఇప్పుడు పోతే దొరుకుతుందని నమ్మబలికి మీ అందరి మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నేను ఆలోచించని ఇలాంటి దుర్మార్గులు పెడితే సమాజానికి చేటున్న విషయం గుర్తించి ఆ రోజు 100 కోట్ల రూపాయలకు నష్టపరిహారం వేశాను ఈ దుర్మార్గుల పైన. వీళ్ళకి అధికారం వస్తామే ఆ విషయంలో కూడా కేసు విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ ప్రైవేట్ కేసు వేసి పోరాడుతున్నా. ఇలాంటి డ్రామాలు ఆడిన వ్యక్తి, మిమ్మల్ని నమ్మించినట్టేసిన ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, 5వ సంవత్సరం ఇది. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర సృష్టించాం.